హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము పంపకి చేరుకున్నాం. పంప దగ్గర నుంచి సన్నిధానం వెళ్ళడానికి ఫుట్పాత్ ద్వారా వెళ్ళాలి కాబట్టి నడిచి వెళ్ళడానికి ఇప్పుడే స్నానాలు చేసి ఇరుముళ్ళకి హారతి ఇచ్చి ఇప్పుడే మేమందరం ఇరుముళ్ళు తీసుకున్నాం. స్వాములందరం కలిసి నడిచి సన్నిధానానికి వెళ్తాము. ఖచ్చితంగా మీ అందరూ మీకు అందరికి వీడియోస్ పోస్ట్ చేస్తాం, చూస్తూ ఉండండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా తీస్తాము. శబరిమలకి మనకి ఇక్కడ నుంచి శబరిమలకి వెళ్ళే మధ్యలో ఏమేమి ఉన్నాయి ఏందని మొత్తం చూపిస్తాను. సో ఒకసారి క్రౌడ్ కూడా చూపిస్తాను చూడండి. క్రౌడ్ అయితే కొంచెం తక్కువగా ఉంది. సో మేము ఓవరాల్ యావరేజ్గా 11:15, 11:20 బయలుదేరుతున్నాము. మధ్యాహ్నం 1:30 to 3 బ్రేక్ అని చెప్పారు, దర్శనం ఉండదని. సో అందుకని 1:30 లోపల వెళ్తే దర్శనం అవుద్ది, లేదా 3 పైన వెళ్ళాలి. మా కత్తిస్వామి వెళ్తున్నాడు. సో అయ్యప్ప స్వామి మాల ఒక్కొక్కసారి వేస్తే ఒక్కొక్కటి అనమాట. మొదటిసారి వేస్తే కన్నిస్వామి, రెండోసారి వేస్తే కత్తిస్వామి, మూడోసారి వేస్తే గంటస్వామి, నాలుగోసారి వేస్తే గదస్వామి. ఇది 4గోసారి వేయడం. సో కాబట్టి నేను గదస్వామిని. ఇక్కడుండే చూడండి, చుట్టూ ఎక్కడన్నా మంచు ఉంది. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ నుంచి 4 or 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట స్వామివారి సన్నిధానానికి. సో స్వామివారి సన్నిధానం పూర్తిగా మీకు వీడియో చూపిస్తాను. సో ఇదంతా పంబా నది. ఈ పంబా నదిలో ఏంటంటే స్నానం చేసి ఇక్కడ ఇరుముళ్ళకి హారతి ఇచ్చి అప్పుడు మనం భిక్ష చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే బయలుదేరుతాము. సో ఈ ద్వారా మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. మేమైతే చెంగనూరుకి వచ్చాము. చెంగనూరులో 4:35 అయింది. 5 గంటలకి 5కి మేము ట్రైన్ దిగాము. సో 5 నుంచి 1 అవర్ అలా రెడీ అయ్యేసి 6కి బస్ ఎక్కాము. 6 నుంచి పంపకు వచ్చే లోపల మాకు 9:15 అయింది. 9:50, 9:20 అయింది. సో 9:25కి మేము వచ్చే లోపల ఏంటంటే వర్షం బాగా పడతా ఉన్నింది. ఇప్పుడైతే ఆగిపోయింది వర్షము, ప్రాబ్లం అయితే లేదు. సో వర్షం పడితే నడవాలంటే ఇబ్బంది, అలాగే ఇరుముళ్ళు కూడా తడుస్తాయి. సో మా కోసం వర్షం ఆగినట్టుంది. ఇక్కడ ఏంటంటే శబరిమలకి వచ్చేటప్పుడు బ్యాచ్లకి వస్తే మేలు అనమాట. సో మేమైతే ఒక 16 మంది వచ్చాము. ఇదంతా మన పంబా నది. సో మంచు అయితే ఉంది. సో మెట్లు ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ నుంచి మనము వెళ్ళేటప్పుడు 2 దారులు ఉంటాయి. మెట్ల ద్వారా వెళ్ళేది ఒకటి, గాడిదల బాట ఒకటి. గాడిదల బాటలో ఏంటంటే వెహికల్స్ అన్నీ వెళ్తాయి అన్నమాట. అంటే పైకి ట్రాక్టర్లు అట్లా వెళ్తాయి. మనమైతే మామూలు మెట్ల ద్వారాలో వెళ్తాము. కానీ జనరల్గా ఇప్పుడు ఏంటంటే కొండెక్కేటప్పుడేమో మెట్ల ద్వారా ఎక్కాలి, దిగేటప్పుడేమో గాడిదల బాటలో దిగాలి. కానీ ఇప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి మన ఇష్టం ఎలా అయినా వెళ్ళొచ్చు అంటున్నారు. సో అక్కడికి వెళ్ళేదాకా మనకేం తెలియదు. ఎలా అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముందేంటంటే కనుమల మహాగణపతిని దర్శించుకొని ఆ తర్వాత మనం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే మన టికెట్ చెకింగ్ సెంటర్ ఉంటుంది. సో ఈ టికెట్ ఏంటంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఏంటంటే మన రాజకుమారు ఇక్కడ అయ్యప్ప స్వామి దొరికినారనమాట. ఈ విగ్రహానికి కనిమల మహాగణపతి స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అక్కడ SBI అని రాస్తుంది కదండి, అక్కడ మనం టోకెన్ చెక్ చేస్తారు. సో మేమైతే కనిమల మహాగణపతి స్వామివారిని దర్శించుకొని అలాగే టోకన్లో స్కాన్ చేయించేసాము. సో ఇక్కడ ఆన్లైన్ స్లాట్ టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అక్కడ ఆఫ్లైన్ కూడా ఇస్తున్నారు. అంటే జనరల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే టికెట్ లేకపోతే దర్శనం రావద్దని చెప్పారు. కానీ కొంతమంది టికెట్లు లేవని కొంతమందికి టికెట్లు ఇస్తున్నారు ఇక్కడ. సో మనం
ఇక్కడ చూడండి టెంకాయలు అయితే బాగా అమ్ముతారు అనమాట. సో టెంకాయ వచ్చి మా అడిగితే 50 రూపాయలు చెప్పారు. సో టెంకాయ కేరళ టెంకాయ అంటేనే ఫేమస్ అనమాట. వాటర్ ఎక్కువ ఉంటాయి, ప్యూర్గా ఉంటాయి వాటర్ కూడా. ఈ 2 దారుల్లో ఏంటంటే ఇలా పైకి వెళ్తేనేమో మెట్ల ద్వారా వెళ్ళవచ్చు. అలా కాకుండా ఇలా అయితే గాడిదల బాట అనమాట. సో గాడిదల బాట ద్వారా వెళ్ళొచ్చు. దీనికి ఏంటంటే డోల్ కూడా ఉన్నాయి. డోల్ అయితే పర్సన్ వెయిట్ని బట్టి చూసుకోవచ్చు. సో డోల్ ఛార్జెస్ చూడండి అక్కడ కూడా రాస్తుంది. డోల్ ఛార్జెస్ 3250, అప్ అండ్ డౌన్ అయితే 6500 అనమాట. అటైతే వెయిట్ లాస్ తక్కువ వెయిట్లో ఉన్న వాళ్ళకైతే కాస్ట్ బట్టి ఉంటుంది, వెయిట్ ఇంకా తగ్గుతుంది. మేమైతే కాసేపు థింక్ చేసాము, గాడిద బాటలు పోదామా లేదా మెట్ల బాట పోదామా అని. కొంతమంది ఏమంటే గాడిద బాట అనేది లెంత్ ఎక్కువ, సో అదేంటంటే సిమెంట్ రోడ్ ఉంటుంది, ట్రాక్టర్లు అయిపోవడానికి ఉంటుంది. సో ఆ రోడ్ను పోతే కొంచెం కష్టంగా ఉంటుంది, మెట్ల దారి పోదామన్నారు. అయితే మెట్ల దారి పోయేటప్పుడు ఏంటంటే మనకి పట్టుకోవడానికి మెట్లు అన్నీ ఉన్నాయి. సో అందుకని మేము మెట్ల దారి ఎంచుకున్నాం, మెట్ల దారి పోతా ఉన్నాము. దానికి వెళ్ళి దర్శనం చేసుకొని అంటే అప్పుడు అంతా మేము మా డాడీ వాళ్ళు తిరిగిన ప్లేస్ అంతా జ్యోతిలో మా డాడీ వాళ్ళు తిరిగిన ప్లేస్ అంతా చూస్తున్నాము. ఇప్పుడు పోయేసి పోగానే చూడాలి, చూడకపోతే మాకు ఆతృత ఉంది నాకు చూడాలనేసి గబగబా వెళ్ళాలి. ఓకే, జై హింద్. నీలిమల బాటం అనమాట స్టార్టింగ్. ఇది ఇలా అయితే షెడ్స్ ఉంటాయి. ఇది 3rd షెడ్. ఇక్కడ మెడికల్ చెకప్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనం రెస్ట్ తీసుకోవడానికి వర్షం వచ్చినప్పుడు వాటికి, కానీ వర్షం కానీ బాగా వస్తే ఎంత జారుతుంది అనమాట. మనమైతే నీలిమల టాప్కి వచ్చాము, అంటే షెడ్ నెంబర్ 8 అనమాట. పౌండ్ జనాభా పెరిగిపోతున్నారు, మనం తక్కువ అనుకున్నాము. కిందకి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో ఇలా అయితే మనకి రోడ్డుకి అటుపక్క ఇటుపక్క జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా అమ్ముతారు. సో ఒక్కొక్కటి 30 రూపీస్ అనమాట. ఎక్కడున్నాడు నేనేమో మనం దాటి వెళ్ళిపోయాడేమో అనుకున్నాము. స్వామి నా వెనకాల ఉన్నాడు అంటే ఫోన్ చేసేదాకా నాకు తెలీదు. స్వామికి ఏమో పాప ముందే హెల్త్ బాగాలేదు, చేతిలో దానిమ్మ చేతిలో కవరు ఏదో మొత్తానికి తినాలని చూస్తున్నాడు. 9th దానికి అయితే వచ్చేసాము, ఇంకా చాలా ఉన్నాయి. నీలిమల ఇస్ ఫస్ట్ స్టాప్. ఎన్ని స్టాప్లు ఉన్నాయి? ఇంకా మొత్తం 5 కొండలు కదా, ఒక కొండ ఇంకా ఓన్లీ 25 అంటే ఓన్లీ 2 కిలోమీటర్ 500 మీటర్స్. సో ఇప్పుడే పుచ్చకాయ తిన్నాము. ఆయన ఎవరు ఆయన హిందీకి హెడ్ మాస్టర్ అంటే మా నవీన్ స్వామి, తెలుగు కరస్పాండెంట్ అన్నట్టు. పుచ్చకాయ దెబ్బ వచ్చి 20 రూపాయలు, కీరదోసకాయ గ్లాస్ వచ్చి 30 రూపాయలు. సో అపాచీ మేడ బాటం దగ్గరకు వచ్చేసాము, ఇంకా రాలేదు కొంచెం. సో షెడ్ నెంబర్ 12లో ఉన్నాము. మొత్తం ఇలాంటి 18 షెడ్స్ ఉంటాయంట. ఆ 18 షెడ్స్ అయిపోతే తర్వాత 1.5 కిలోమీటర్ ఉంది. అక్కడైతే ఇలా ఎత్తుగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే కొంచెం ఎత్తుగా ఉంది. అపాచీ మేడ బాటంకి అయితే వచ్చేసాము. సో ఇలా అంబులెన్స్లు ఉంటాయి. ఎవరికైనా స్వాములకి ఎక్కే దాని మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలా తీసుకెళ్తారనమాట. సో అపాచీ మేడ బాటంకి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ పాయింట్ చాలా ఎత్తు ఉంటుంది. సో చూడండి ఎలా ఎత్తుగా ఉందో. మా నవీన్ సార్ అయితే అలిసిపోయి కింద కూర్చున్నాడు. సో ఇక్కడ చూడండి సాము చాలా వరకు తెలివిలో ఉన్నారు. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేది చెట్లు, ఈ చెట్ల పైన కోతులు కూడా ఉన్నాయి. మా నవీన్ స్వామి పాపం నడలేక రెస్ట్ తీసుకుంటున్నాడు. సో చూడండి ఎంత అప్పు ఉందో, ఇంకా అప్పు ఉంది. ఈ అపాచీ మేడ బాటం దగ్గర ఎక్కువ అప్పు ఉంటుంది మనం ఎక్కేటప్పుడు. సో అక్కడ కొంచెం కష్టపడితే మనం 18 దగ్గరికి వచ్చేస్తాం, 18 షెడ్లకి.
ఆ నుంచి కొంచెం స్లోప్ తక్కువ ఉంటుంది. చూడండి మళ్ళీ మన పైకి ఎక్కడిని మిడిల్లో ఉన్నాను. ఇటు డౌన్ చూడండి ఎంత ఉందో, అప్ చూడండి ఎంత ఉందో. సో ఇది పెద్దది అనమాట అప్పు. ఇది ఎక్కితే మనం 18 షెడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ నుంచి స్లోప్గా ఉంటుంది. 14 దగ్గరికి వచ్చాము. అబ్బా మాకైతే దోలు తిరిగిపోయింది ఇది ఎక్కే లోపల. ఇంకా చాలా ఉంది. 14 ఇంకా 4 ఉన్నాయి. దగ్గరికి వచ్చేసాము. 4 అయితే స్లోప్ కొంచెం తక్కువ ఉంటుంది, మామూలుగా నడవచ్చు, ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అక్కడక్కడ హెల్త్ సెంటర్లు కూడా ఉంటాయి. మా నవీన్ స్వామి అయితే ఒక్కతున్నాడు, యాపిల్ కొట్టాడు, యాపిల్ కింద వేసాడు. కొడతావు నువ్వు, ఎట్టైనా కొడతావు స్వామి, నీతో పని. ఒక యాపిల్ ఇచ్చాడు, తినాలి. ఇక చూడండి చేతితో స్టార్ట్ అయింది. అప్పాచి మేడ కాదు, ఇబ్బందిగా ఉంది. ఒక టాప్ వచ్చామా, అప్పాచి మేడ టాప్ వద్దాం అయితే వచ్చాము. శరణ్ గుర్తులు ఏంటంటే ఇలా టెంకాయలు కొడతారు, కనీసం తీసుకొచ్చి టెంకాయలతో పాటు ఏంటంటే అక్కడ తీసుకొస్తారు శరణ్ గుర్తి, దాన్ని ఇక్కడ గుచ్చుతారు. సో శరణ్ గుర్తి అంటే బాణం అన్నమాట, ఆ స్వామి గుచ్చుతున్నారు చూడండి, అలాగనమాట. ఇలా స్వామి టెంకాయ చెట్టు తీసుకొచ్చారంటే 18 సార్లు స్వామి వేసినట్టు, 18వ సారి ఇది. సో ఎదురుగా అయితే మనం వచ్చేస్తాం. సో ఇది శబరిపీఠం. సో ఇక్కడైతే లోపలికి వెళ్దాము. అక్కడ ఎందుకు కనబడుతుంది ఆ షెడ్, ఆ షెడ్లో మాకు ఒక మెమొరీ ఉంది. సో ఆ షెడ్కి వెళ్ళగానే చెప్తాను నేను మెమొరీ కూడా. అంటే ఇది 16వ షెడ్ అనమాట, 16th షెడ్. దీనిలో మాకు ఒక మెమొరీ ఉంది. లైఫ్లో శబరిమలకు వస్తే ఆ మెమొరీని మర్చిపోమన్నమాట. సో 2 years బ్యాక్ ఏంటంటే మేము బస్సులో వచ్చాము, అందరూ మా నవీన్ స్వామి అందరూ వచ్చాము. సో మేము నైట్ 10కి స్టార్ట్ అయ్యింది. సో 10కి స్టార్ట్ అయ్యి సేమ్ ప్లేస్ కూడా చెప్తాను. నవీన్ స్వామి కూర్చుంటున్నాడు కదా, ఇదే ప్లేస్లో నైట్ మేము 10కి పంబలో స్టార్ట్ అయితే 2 అయింది ఇక్కడికి వచ్చే లోపల. సో 2కి ఏంటంటే నిద్ర వస్తుందని చెప్పి అందరం ఇక్కడ ఇరుముడు పెట్టేసేసి పడుకున్నాం అనమాట. సో పడుకుంటే మాకు ఒక గంట అంటే 2 hours నిద్ర 4 అయిపోయింది. 4 అయిపోయిన తర్వాత ఏమైందంటే క్రౌడ్ విపరీతం అయిపోయిన తర్వాత మాకు దర్శనం అవ్వడానికి మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4:30 అయింది. సో అలా అయిన ప్రాబ్లం మాకు, అందుకని మెమొరీని మర్చిపోము. సో ఈ 12 hours ఏంటంటే మేము పైన ఇరుముడి పెట్టుకొని చుట్టూ తిప్పారనమాట. అదే మేము కానీ 2కి కానీ ఇక్కడ కానీ డ్రాప్ లేకుండా కానీ వెళ్ళిపోయి ఉంటే డైరెక్ట్గా మాకు మార్నింగ్ కల్లా దర్శనం అయిపోయిందని చెప్పారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు 2కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చారు. మాకైతే 12 hours పట్టింది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయట రావడం 12 hours పట్టింది. సో అందుకని ఈ మెమొరీని అయితే మేము లైఫ్ లాంగ్ మర్చిపోము. ఇదే ప్లేస్లో. సో మొత్తానికి అయితే 18వ షెడ్లోకి వచ్చేసాము. పక్కనే 15, 16, 17, 18 పక్కనే షెడ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇలా షెడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 18వ షెడ్కి వచ్చేసాము. ఇంకైతే మనకి స్వామివారి సన్నిధానం చాలా దగ్గర 1 కిలోమీటర్ ఉండొచ్చు యావరేజ్గా. సో ఇదే స్వామి, ఇది మెయిన్ జంక్షన్ టైప్ అనమాట. ఇక్కడ పోయినసారి అయితే మేము వచ్చినప్పుడు ఇలా తీసుకెళ్ళి 12 కిలోమీటర్లు 12 గంటలు పెట్టింది ఇటు తీసుకెళ్ళారు, నైట్ క్రౌడ్ ఎక్కువ అని. సో ఇటైతే మనం ఇటు పంపిస్తున్నారు ఇప్పుడు. సో ఇటైతే మనకి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో ఇక్కడే మనకి గాడిదల బాట ద్వారా వచ్చినా కానీ ఇక్కడే కలవాలా, ఇక్కడ కింద ఉంటుంది అనమాట గాడిదల బాట. సో ఆ బాటలో కలవాలి అందరూ. సో ఇప్పుడే మనం అయితే అక్కడ స్వామిని అడిగాము. స్వామి ఏం చెప్పాడంటే మరక్కూటం ఇక్కడే 4 కిలోమీటర్లు మనకి స్కానర్లు ఇచ్చి ఉంటారు. 7 నుంచి అంత దగ్గరే. 2 కిలోమీటర్ లేదు, 1 కూడా లేదు, 1 కూడా ఉండదు సరిగ్గా. మొత్తానికి అయితే 1 o'clockకి దర్శనం బ్రేక్ ఇస్తారంటే 1, 2, 3 రేపు స్వామి గారు చెప్పారు. సో కొంతమంది 1:30 అన్నారు. అక్కడ పోతే కానీ మనకు తెలీదు. అక్కడక్కడ మీకు ఇలా మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. అయితే మొత్తం ఫుల్ ఫారెస్ట్ అన్నమాట. కొండ మీదకి వచ్చేసాము.
చూడండి ఎంత అడుగులో ఉన్నాయి చెట్లు, చూడు చాలా కింద నుంచి ఉన్నాయి చెట్లు. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంది? నిజం చెప్పాలంటే 7th టైం చేస్తున్నప్పటికీ మీ సుధీర్ స్వామి మా ఫ్రెండ్ మీరు వచ్చినప్పటి నుంచే నేను కొంచెం హ్యాపీగా వస్తాను సార్. తెలియకుండా రిస్క్ తెలియకుండా. అంతకుముందు బస్సులో పోయాను, దర్శనాలు చేసుకునేవాడిని, అయినా కూడా లోన్లీగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే నాకు పెయిన్ వచ్చినా, ఇంకేదైనా నడవలేకపోయినా, ఏదైనా కావాల్సి వచ్చిన అవసరానికి సుధీర్ ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతో తెలియకుండా నడిచేస్తున్నా. యాక్చువల్గా చాలామంది ఇంకా నడుస్తూనే ఉన్నారు, నేను ముందుకు వచ్చేసానంటే కారణం సుధీరే. ఓకేనా? అందుకే నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే ఫ్రెండ్షిప్పే టాప్, ఫ్రెండ్షిప్ మించింది ఏమీ ఉండదు. దాదాపు 7 సార్లు నేను శబరిమలకి పోతే దాంట్లో 4 సార్లు సుధీర్తోనే వెళ్ళాను. నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్. ఈ ఖచ్చితంగా మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వెళ్ళాలని శబరిమలకి. నెక్స్ట్ ఏప్రిల్లో ప్లాన్ వేస్తాము. గిరిబాబు, శేషు, సురేష్, రఘు అందరూ ఎంఎస్సీ ఎంతమంది ఉంటే అంతమందిని అడుగుతాం. వస్తే ఒకసారి వస్తాము, చూద్దాం. ఏం ప్రస్తుతానికైతే కొంచెం నాకు ఆకలి వేస్తున్నట్టున్నది. నాకైతే జనరల్గా నాకు ఒకటి ఎప్పుడు అనిపించేది, తిరుమలకి కానీ శ్రీశైలం కానీ అలాగే ఇక్కడ శబరిమలకి వచ్చేటప్పుడు మనం అనుకున్నప్పుడు స్వామివారి దగ్గరికి రాలేము, స్వామివారు అనుకున్నప్పుడే మనం ఆయన దర్శనం చేసుకోగలము. సో అదైతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, తిరుమలకి కానీ శబరిమలకి కానీ శ్రీశైలం కానీ. యాక్చువల్గా ఈ 3 ప్లేస్లు నేను నవీన్ స్వామి చాలాసార్లు తిరిగాము. ఎనర్జీ డ్రింక్ అనమాట, సుగంధ వాటర్తో ఇస్తారు, పింక్ కలర్లో ఉంటుంది వాటరు, ఏర్లతో చాలా ఎనర్జీ ఇస్తుంది. నేను ఇప్పుడు 2-3 సార్లు తాగాను ఎక్కేటప్పుడే. సో మీరు వచ్చేటప్పుడు తాగితే కొంచెం ఎనర్జీ అనమాట. వీళ్ళని ఏడైతే లేవు. సో చూడండి లొకేషన్స్. నాకైతే అనిపిస్తూ ఉంది, కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అయిపోయేటట్లు ఉంది దర్శనం ఏమో తొందరగానే. ఎందుకో జనాలు పలుసగానే ఉన్నారు, అంటే ఆల్రెడీ అందరూ క్యూ లైన్లో ఆగినట్టు కనపడలేదు. ముందు వరకు ఆగకుండా ఉంటే వెళ్ళిపోతాం తొందరగా. చూద్దాం. యాక్చువల్గా నేను అయ్యప్ప స్వామి బాగా నమ్ముతాను, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. భయంకరమైన క్రౌడ్లో కూడా నన్ను సేఫ్గా తీసుకొచ్చాడు. ఒక నమ్మకం మాత్రం ఆయనే 100%. ఇప్పుడు కూడా ఆయన నమ్ముకొని నేను వచ్చాను కాబట్టి ప్రతిసారి నేను వచ్చేటప్పుడు సుధీర్ ఎందుకు వస్తాడంటే ఆయన పంపిస్తూ ఉంటాడు నన్ను అని. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది. అసలు ఇసుగు లేకుండా కొంచెం పెయిన్, చెస్ట్ పెయిన్, నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల చెస్ట్ పెయిన్ ఉంది. కానీ భగవంతుని నేను నమ్ముతా ఉంటాను, అయ్యప్ప స్వామి ఆయనే చూసుకుంటాడని ఎప్పుడు పెద్ద కేర్ చేయను. కాబట్టి నాకైతే కొంచెం ఇటు పోవాలి చెప్పు స్వామి. నేనైతే హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికైతే. నాకు కొంచెం చెస్ట్ పెయిన్ ఉన్నప్పటికీ పెద్దగా అంత క్రిటికల్గా ఏం లేదు. నడిచినప్పుడు ఎవరికైనా కామనే, ప్రతి ఒక్కరు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి వరీ కావద్దని మా ఫ్రెండ్ చెప్పాడు. టెన్షన్ పడబాక, అసలు ఏమవుతుంది అన్నాడు. సో ఇంకా నాకైతే అన్నిసార్లు కన్నా ఈసారి కొంచెం తొందరగా వచ్చామేమో అనిపిస్తుంది. చెప్పాను కదా, సుధీర్ స్వామి పక్కన ఉంటే తొందరగా ఫ్లైట్లు లేకపోయినా ఫ్లైట్లు తీసుకోపోతాడు స్వామి. సో ఇది మెయిన్ షెడ్ అనమాట. దగ్గరికి వచ్చేసాము, ఏ నుంచి క్యూ లైన్లో పోతాము. గుడి ఏమో 140 గంట, జనాలు ఎవరు లేరు, టగనగా వెళ్ళిపోతున్నాము. సో క్లోజింగ్ 140. ఓకే సార్. సో నుంచి లంచ్ వెళ్తా ఉండాలి, ఎవరు లేరు జనాలు. సో ఆపేస్తున్నాడు క్యూ, షాక్ ఇచ్చేటట్టున్నారు. క్లోజ్ చేశారా అంటున్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. లేదంటున్నారా దర్శనం క్లోజ్ అయిపోయిందన్నారా? ఒక్కొక్క మాట చెప్తున్నారు. 3 గంట సార్ క్లోజ్ 3 గంటలు. ఓకే, క్లోజ్ చేశారు. 3 గంటలకు వెళ్ళాలని చెప్పి అంటున్నారు. ఏందో ఒక్కొక్క మాట చెప్తాం. ఒకరు 1 అన్నారు, ఒకరు 130 అన్నారు, ఒక 140 అన్నా. ఎక్కడికి వచ్చే లోపల క్లోజింగ్. సో ఇలా స్క్రీన్లు ఉంటాయన్నమాట. బాగుండి, ఇలా 18 మెట్లు ఎక్కాలి మనం. సో ఇక్కడికి ఏ నుంచి ఇలా పైకి ఎక్కాలి. ఇక్కడ అటువంటి ఏ నుంచి మీరు మన 18 మెట్లు ఉండేవి. ఇవ్వండి. సో
స్వామివారి దగ్గరికి వచ్చాము, ఆపేశారు, క్లోజ్. పద్దెనిమిది మెట్లు ఎక్కడిస్తున్నట్టున్నారు. ఒంటి గంటకే గుడి క్లోజ్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని 18 మెట్లు ఎక్కించిన తర్వాత 5 గంటలకు రీఓపెనింగ్, 5 గంటలకు వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పారు. సో మళ్ళీ 5 గంటలకు అయితే రెండోసారి మళ్ళీ 18 మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నాం. సో ఇంతవరకు వీడియో పార్ట్ 1గా తీసాం. పార్ట్ 2 ఏంటంటే సో మనకి ఇక్కడ శబరిమలలో ఏమేమి చూడొచ్చు, ఏం ప్లేసెస్ ఉన్నాయి, తర్వాత గురుస్వాములు మనకి నెయ్యి ఎలా ఇస్తారనేది ఈ మొత్తం వీడియో తీస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ ది వీడియో.